ప్రైవేట్ పాఠశాలల్లో 1వ క్లాస్లో ఉచిత ప్రవేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తును పూరించడానికి తేదీలు సవరించబడ్డాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు 5 మార్చి 2024 నుండి ప్రారంభమవుతాయి మరియు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 25 మార్చి 2024తో ముగుస్తుంది. ఇప్పుడు మనం ఆన్లైన్ దరఖాస్తు ఫారంను ఎలా పూరించాలో చూద్దాం. 2023లో దరఖాస్తు నింపే ప్రక్రియ ఇలా ఉండేది. అన్నింటిలో మొదటిది కంప్యూటర్లో ఏదైనా బ్రౌజర్ని తెరవండి. తర్వాత అడ్రస్ బార్లో http://csc.ap.gov.in అని టైప్ చేయండి. ఆ తర్వాత రిజిస్టర్ బటన్పై క్లిక్ చేయండి. తదుపరి స్క్రీన్లో పిల్లలకి ఆధార్ ఉంటే మొదటి బటన్పై క్లిక్ చేయండి. పిల్లలకు ఆధార్ లేకపోతే రెండవ బటన్పై క్లిక్ చేయండి. ఆ తర్వాత పిల్లల పుట్టిన తేదీ, మొబైల్ చిరునామా, బియ్యం కార్డ్ నంబర్, కులం మొదలైన పిల్లల మరియు తల్లిదండ్రుల ప్రాథమిక వివరాలను పూరించండి. పిల్లల పెద్ద తోబుట్టువులు ఏదైనా పాఠశాలలో చదువుతున్నట్లయితే ఉడాయస్ కోడ్ వంటి పాఠశాల వివరాలను ఇవ్వండి. ఈ ఉడాయస్ కోడ్ ఇవ్వడం ద్వారా పెద్ద తోబుట్టువులు చదువుతున్న అదే పాఠశాలలో సీటు పొందే అవకాశం ఉంది. మొబైల్ నంబర్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు తప్పు మొబైల్ నంబర్ ఇస్తే మీకు యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ రాదు. ఇప్పుడు పూర్తి చిరునామా వివరాలను పూరించండి. ఏదైనా వెనుకబడిన సమూహం పిల్లలు ఉంటే తదనుగుణంగా పూరించండి. అన్ని ప్రాథమిక వివరాలను పూరించిన తర్వాత ఫారంలో అందించిన వివరాలు సరైనవని తెలియజేసే ప్రాంప్ట్ కోసం చెక్ బాక్స్ను ఎంచుకోండి. ఆ తర్వాత రిజిస్టర్ బటన్పై క్లిక్ చేయండి. కొంత సమయం తర్వాత మీరు మీ మొబైల్కు యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ పొందుతారు. మీ మొబైల్కి యూసేరిడ్ మరియు పాస్వర్డ్ పొందిన తర్వాత లాగిన్ బటన్పై క్లిక్ చేయండి. యూసేరిడ్, పాస్వర్డ్ మరియు క్యాప్చా వివరాలను పూరించండి. లాగిన్ బటన్పై క్లిక్ చేసిన తర్వాత మీరు హోమ్ పేజీకి మళ్లించబడతారు. ఈ పేజీలో ఎంపిక చేసిన వెబ్ ఎంపికల ట్యాబ్పై క్లిక్ చేయండి. ఇప్పుడు వ్యాసార్థాన్ని 1 కిమీగా ఎంచుకోండి. అప్పుడు ఎడమవైపు విండోలో మీకు పాఠశాలల జాబితా వస్తుంది. బాణం గుర్తులను ఉపయోగించి ఇప్పుడు మీరు ప్రాధాన్యత క్రమంలో పాఠశాలలకు వెళ్ళాలి. ఎంచుకున్న పాఠశాలలు కుడి విండోలో ప్రదర్శించబడతాయి. ఇప్పుడు వ్యాసార్థాన్ని 3 కిమీగా ఎంచుకోండి. ఎడమ విండోలో మరికొన్ని పాఠశాలలు జోడించబడతాయి. ఇప్పుడు 10 పాఠశాలల వరకు ఎంచుకోండి. బాణాలను ఉపయోగించడం ద్వారా మీరు పాఠశాలలను ఎంచుకోవచ్చు మరియు ఎంపికను తీసివేయవచ్చు. ఎంచుకున్న పాఠశాలలు కుడి వైపు విండోలో ప్రదర్శించబడతాయి. ఇప్పుడు ఫైనల్ సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. అప్పుడు ఓకే బటన్ నొక్కండి. ఆ తర్వాత ఫైల్ను డౌన్లోడ్ చేసిన తర్వాత డౌన్లోడ్ ప్రింట్ పీడీఎఫ్ బటన్పై క్లిక్ చేయండి. మీ పనిని పూర్తి చేయడానికి లాగ్ అవుట్పై క్లిక్ చేయండి. లాగౌట్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీ పిల్లలకు ఆల్ ది బెస్ట్. ఫలితాల కోసం వేచి ఉండండి. దరఖాస్తు ప్రారంభమైన తర్వాత 2024 అడ్మిషన్ల కోసం ఫారంను ఎలా పూరించాలో నేను అప్లోడ్ చేస్తాను. దయచేసి తెలుగు కంప్యూటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా నేను వీడియోను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది.